కేంద్రం నుంచి అసలు ఆ కేంద్రం అన్యాయం చేసిందండి. గ్రాంట్ ఇవ్వలేదండి ఇప్పటిదాకా ఇస్తున్నామని. ఈ దుస్థితికి మనం ఈ విధంగా చర్చించుకోవడానికి కారణం కేంద్రం. సార్ ఇంకొక మాట, ఈ విషయం పక్కన పెడతాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కొత్త ప్రపోజల్ ఏం కాదు సార్. మనం చూసుకుంటాం, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, 4-5 జిల్లాలు కలిపి గ్రేటర్ హైదరాబాద్ లేదా? హైదరాబాద్, సికింద్రాబాద్ 2 జంట నగరాలు. ఇప్పుడు కొత్తగా సైబరాబాద్ యాడ్ అయింది టెక్నాలజీకి. అదే చెప్తున్నాం కదా, ట్రై సిటీ, ఆయన ట్రై సిటీ అన్నాను అన్నారు. కానీ దాన్ని మరి కూటమి పెద్దలు సరిగ్గా రిసీవ్ చేసుకోవట్లేదుగా పాజిటివ్ గా. విజయవాడ, గుంటూరు జంట నగరాలు అవుతాయి. కొత్తగా మచిలీపట్నాన్ని యాడ్ చేస్తే పోర్ట్ సిటీ వస్తుంది ఆ రాజధానికి. ఇంకేంటి సార్, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఊహించుకుంటే ఎంత బాగుంది చెప్పండి. ఇది కొత్తగా పెట్టింది కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఆల్రెడీ పాత ప్రపోజల్ ఉంది. బీజీటీఎం అని చెప్పేసి విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ మున్సిపాలిటీలన్నీ కలుపుకొని ప్రస్తుతం మనకి రాష్ట్రం ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన ఆలోచన కూడా ఇది ఉంది. ఇందులో భాగం విజయవాడ, గుంటూరు, తెనాలి ఇవన్నీ కూడా బీజీటీఎం అంటామండి. దీనికి ఒక ఇవన్నీ కలుపుకొని ఒక సెటప్ తయారు చేసుకుని దీన్ని రాజధానిగా పెట్టుకొని దీన్ని డెవలప్ చేసుకుందాం అనేది ప్రపోజల్ అప్పుడు చంద్రబాబు నాయుడుకే వచ్చింది. కానీ కొన్ని వాళ్ళకున్న సమీకరణాల వల్ల కానీ, కొన్ని శక్తుల వల్ల కానీ, వాళ్ళకున్న ఆలోచన వల్ల కానీ, వ్యాపారాల వల్ల కానీ వాళ్ళు ఏదో అనుకున్నారు, మొత్తానికి ఫస్ట్ నూజుడు రాజధాని అనుకున్నారు. ఆ తర్వాత ఈ విధంగా ఇది అనుకున్నారు కొన్నాళ్ళు. అలా కాదని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఆ పంట పొలాల్ని మొత్తం నల్ల భూమి అండి, అద్భుతమైన భూమి, 3 పంటల పండుద్ది అక్కడ, బంగారం ఎక్కడ దొరకదు. మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక సెకండ్ అండి. మీరు చూసుకోండి. ఫస్ట్ ఒక కర్ణాటకలో రాజధాని మైసూర్ అనుకున్నారు, కానీ మైసూర్లో బాగా పంటలు పండుతాయండి. చాలా సారవంతమైన నేలది. ఆ పంటల్ని నాశనం చేసి ఇష్టం లేక బెంగళూరులో వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకొని మైసూరును పెడదామనుకున్న క్యాపిటల్ సిటీని మైసూరు నుంచి బెంగళూరుకి షిఫ్ట్ చేశారు. ఇది వాస్తవం. మీరు చరిత్ర చూసుకోండి. మైసూరులో పెట్టాల్సిన సిటీని, క్యాపిటల్ సిటీని, రాజధానిని బెంగళూరు షిఫ్ట్ చేశారు. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్న గ్రీనరీని పాడు చేయకూడదని, అక్కడ ఉన్న పంటల్ని పాడు చేయకూడదని, అంత అక్కడ ఉన్న పొల్యూషన్ అవన్నీ రాకూడదని కేవలం మైసూరు నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అయింది ఆ రాజధాని. మనకెందుకు లేదు ఆ జ్ఞానం? ఇక్కడ చరిత్ర అన్నారు కాబట్టి అశోక్ గారు, చరిత్ర అన్నారు కదా, ఒక విషయం గుర్తొచ్చిందండి. పదే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు శాతవాహనులు పరిపాలించిన రాజధాని అమరావతి అని. ఈ సందర్భంగా ఒక చర్చ వచ్చింది. మరి శ్రీకృష్ణదేవరాయలు గారు, ఆయన సరే హంపి, విజయనగరం ఆయనది ప్రధానమైనటువంటి రాజధాని. ఇక్కడ ఏపీకి వచ్చినప్పుడు ఆయన, ఏపీ అంటే అదే అప్పుడు ఆ ప్రాంతం, మన తెలుగు ప్రాంతానికి వచ్చినప్పుడు పెనుగొండ, చంద్రగిరి ఆయన రాజధాని. మరి పెనుగొండ, చంద్రగిరిని కూడా రాజధాని చేయొచ్చు కదా, అంటే శాతవాహనులతో కంపేర్ చేసినప్పుడు అనేటువంటిది కూడా ఒక చర్చ. అంటే కొద్దిగా హైప్ ఇవ్వడానికి అదే శాతవాహన అంటే వాళ్ళు ప్రతిదాన్ని ఒక లాజికల్ గా చెప్పడానికి ట్రై చేస్తారు కదా. ఈ వాదన కూడా వచ్చింది తెర మీదకి. అశోక్ గారు, మీ మాటకే ఒక సమాధానం అండి. అప్పుడు రాజు పరిపాలించినప్పుడు వాళ్ళేమి ఇక్కడ అపార్ట్మెంట్లు 10 అంతస్తులు 20 అంతస్తులు కట్ల. ఎగ్జాక్ట్లీ. ఏదో రాతి కట్టడాలు కట్టారు వాళ్ళు, రాతి కట్టడాలతోటి కాలం గడిపారు అక్కడ. అప్పుడు వాటి వల్ల పొల్యూషన్ ఉండదు, పంటలకి అభ్యంతరం ఉండదు, పశు ఇబ్బంది లేదు, నీటి వనరుల ప్రాబ్లం ఉండదు. దాని పొల్యూషన్ అవ్వదండి వాళ్ళకి ఎట్లు కట్టాలి. కానీ ఇప్పుడు అది కాదు కదా, సిమెంట్ కట్టడాలు మనం కట్టేది మొత్తం పొల్యూషన్తో కూడుకున్న వ్యవహారం. మొత్తం అంతా మీరు డ్రైనేజ్ సిస్టమ్ అంతా మార్చేస్తున్నాం. ఇక్కడ అంతా మొత్తం పంట పొలాలని ధ్వంసం చేస్తున్నాం. ఆ రోజున వాళ్ళు ఏ కట్టడాలు కట్టినా పంట పొలాలకి పోలా, పంట పొలాలని చాలా అద్భుతంగా పెంచుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎక్కడ పర్యావరణాన్ని దెబ్బతీలా, ఇక్కడంతా పర్యావరణాన్ని దెబ్బతీసి పంట పొలాలను తీసేసి మీరు రాతి కట్టడాలు కడుతూ, సిమెంట్ కట్టడాలు కడుతూ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇదంతా ఒక్కొక్కటే 20 అంతస్తులు 30 అంతస్తులు మీరు బిల్డింగ్లు కట్టేస్తున్నారు, సిమెంట్ రోడ్లు వేసేస్తున్నారు. ఫ్లడ్ పోర్న్ ఏరియా కదా, వరదలు వచ్చినప్పుడు చూస్తాం, వర్షాలు వచ్చినప్పుడల్లా ఫ్లడ్ పోర్న్ ఏరియా అదొకటి. శివరామకృష్ణ కమిషన్ కూడా చాలా క్లియర్ గా చెప్పింది, లాస్ట్ ఆప్షన్ ఇది అని. వాళ్ళు దొనకొండ, అవును, 30,000 ఎకరాల ప్రభుత్వం భూమి ఉంది. సో నేల మంచి నేల, కట్టడాలు నిర్మించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవును, అదే అండి. ఫైనల్ గా ఈ టాపిక్ మాట్లాడండి అశోక్ గారు. వరదలు వచ్చినప్పుడు మన నీళ్లుని నదుల్లో పంపిస్తాం, అవునా? అవును. ఇక్కడ నీళ్లు
పోస్తాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నదిలో నీళ్ళే ఉంటున్నాయి. అవును, అమరావతిలో నది నీళ్ళు ఉన్నాయి. అమరావతిలో నీళ్లు తీసుకుని నదిలో పోయాల్సి వస్తుంది. అవును, అంత రివర్స్ అయిపోయింది అనమాట. అంటే అంత డౌన్ లో ఉంది. కృష్ణా నదికే డౌన్ లో ఉంది అనమాట. అంటే నీకు ఎప్పుడు వరద వచ్చినా కానీ కృష్ణా నదిలో వాటర్ అంతా అమరావతిలో ఉంది. అదే ఈ మాటలు మాత్రం అభివృద్ధి వ్యతిరేకులు అని అదొక ప్రాబ్లం మళ్ళీ. సో ఇప్పుడు అదే అది సమస్య యాక్చువల్గా. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు లేకపోతే వర్షాలు పెద్దగా పడినప్పుడు